హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎగ్జిబిషన్. న్యూ స్టార్ అనే వస్తుంది, పోయిన ఛానల్ రాలేదు కానీ న్యూ స్టార్ అనే వస్తుంది గుర్తుకు. ఎన్ని వీడియోస్ ఉన్నాయనుకుంటున్నా, 1000 పైగానే వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. పోయింది పెయింట్. రెండో రోజు మా వాళ్ళు కొడుతూనే ఉన్నారు 4 రోజుల నుంచి. ఒక బ్రేక్ డాన్స్కి పెయింటింగ్ చేయలేకపోతున్నారు. 1 2 3 4 ఉన్నారు. నేను కొట్టాను వాళ్ళ బ్రేక్ డాన్స్కి, నేను కొట్టాను. నా కొలంబస్ వరకే నేను కొట్టుకుంటా. వీళ్ళు పెయింట్ చేస్తుంటే వీళ్ళకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటా, వీడియోస్ తీస్తుంటా. వీళ్ళకేం సతాయించడానికే వస్తుంటా నేను. ఈరోజు పొద్దున్న నుంచి వంట కూడా చేయలేదు. నేనెందుకు ఇస్తా కూలీ? కూలీ ఎవరు ఇస్తారని మీకు? టీ పోయడమే ఎక్కువ, మళ్ళీ కూలీ గీలి ఏం ఉండదు. ఏం వంట చేసినావు? చికెన్ చేసుకోయిందంట. చపాతీవి అబద్ధాలు చెప్తుంది కదా బాబా. వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు జాయింట్గా ఉంటారు, కొట్లాడుకుంటుంటారు. ఇప్పుడు 24 గంటలు కొట్లాటనే. కొట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు. నేను నిజం చెప్తున్నా కదా. నేనేమంటున్నా, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాను అంటున్నాను. యాపిల్ పండ్లు యాపిల్ పండ్లు తీసుకుపోయేదానికి ఛాన్స్ దొరుకుతుంది. నువ్వు అది పెరుకు ముందురా. చాలా ఫన్నీగా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి లోడ్ ఎత్తలేదు, ఎందుకంటే మేము వేరే చోట వేసే స్థలం వేసిన ఎక్కడ వాన దండిగా పడి బురద ఉంది. మొలకలు వచ్చినాయంట గ్రౌండ్లో. మొలకలు వచ్చినాయంట. అది కొంచెం వాన పడి 20 రోజుల నుంచి వాన పడి బురదగా ఉంది. ఇవి ఇనుప సామాన్ కదా, లారీలతోనే వెళ్ళాలి. అందుకని టైం పాస్ ఎందుకు చేయాలా ఇక్కడ కూర్చొని వీళ్ళు పెయింట్ చేస్తున్నారు, పెయింట్ కొట్టుకుంటున్నారు. నేను కూడా కూర్చొని వీళ్ళతో మాటలు పెట్టినాను. నాకు కూడా కొంచెం పని ఏం లేదు, అది కాక టైం పాస్ అవుతుంది అని. కొలంబస్ నేను ఇప్పుడే ఇప్పాను, ఇప్పేటప్పుడే ఇప్పుతాను. ఇప్పాలి, నేను లోడ్ చేయాలి. కింద ఉండకూడదు సామాన్ బావాలి. సామాన్ ఇప్పాలా, లారీలో పెట్టాలి, లేకపోతే ఫిట్టింగ్ లో ఉండాలా. నా పాలసీ డైలాగ్ కూడా నా పాలసీ అది. ఉంటే ఐటమ్ ఫిట్టింగ్ లో ఉండాలా, లేకపోతే లారీలో ఉండాలా. అది కింద ఉండే ప్రసక్తే లేదు. కూలర్లోనే సావని, ఎవరైనా సావని. ఇప్పుడు పెట్టుకుంటే నీట్ గా పెట్టుకోవాలి ఏదైనా కానీ. కింద అసలు మట్టి మీద ఉండకూడదు. లారీలో నుంచి దించడం వెంబడే మాది ఫిట్టింగ్ అయిపోతుంది, కింద అసలు ఉండదు. మైకప్ ఉండదు. ఇప్పాలి పెట్టాలి కాబట్టి అది ఉంటే కింద ఉండకూడదు. ఉంటే ఐటమ్ ఉండాలా, లేకపోతే లారీలో ఉండాలా. భూమి మీద ఎందుకు పెడతావు? భూమి మీద పెట్టాలి. భూమి మీదనే లేండి ఉండేది. భూమి మీద పెట్టకూడదు, భూమి మీదనే ఉండేది. అది మధ్యలోనే ఉండేది, మధ్యలోనే ఊగేది. పొండిషన్ సంబంధం లా, భూమి మీద ఉన్నా కానీ అది మధ్యలోనే ఉండాలా, మధ్యలోనే ఉంటది. నేను ఫన్నీగానే చెప్తున్నాను. నా ఐటమ్ కింద ఉండకూడదు, ఉంటే లారీలో ఉండాలా, లేకపోతే మనుషులు భుజాల మీద ఉండాలా. మోసి చావాలా వాళ్ళు. ఐటమ్ అంటే ఉయ్యాల, ప్రతి ఉయ్యాలని ఐటమే అంటాం మేము. ఎందుకంటే అదొక వచ్చేసింది. ఎవరు పెట్టారు పేరు, నామకరణం ఎవరు చేశారో కానీ ఐటమ్ అనే అంటాము. లంగా కాదు, రంగా రంగరాటాలు బాజాన్, లంగలాటాలు ఉన్నాయి. అల్లా ऐसे काम करे तो यूट्यूब वाले ये बैन कर दिए. ये यार దొరికిన సంతరా ఇది सब्सक्राइब बोलने वाले एक दिन सिखा को मैं कैसे भी चल गए. వీళ్ళతో ఇలా కామెడీ ఉంటుంది, మీతో ఫన్ ఉంటుంది, మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇంకా ఉంటుంది కామెడీ. ఎన్ని సెకండ్ల వీడియో అయింది? 4 సెకండ్లు. నేనేం మాట్లాడలే. రేపు ఒక పని చేద్దాం బావా. వాళ్ళు లేబర్స్ వస్తున్నారు కదా, పెద్దబ్దులు లేబర్స్ వస్తున్నారు కదా, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. నువ్వు పొద్దున్నే రేపు 2 కూలర్ని లేబర్ని తీసుకొని రా. అడ్డాకి పోయి తేవాలా? అడ్డాకి పోతే నాది చిన్ని చాట చేస్తారు. ఎందుకు చిన్ని చాట?
రేపు సోమవారంలో డబ్బులు ఎక్కువ ఆ, 1000 రూపాయలు అంట మనిషికి. ఎందుకు వెయ్యి ఆ, అంత డిమాండ్. 750 రూపాయలు అబ్బా, ఇంత పెద్ద పెద్ద మనం ఊడు తేలేమమ్మా. మనం పోయి హమాలి పని చేసుకునే పోతారు. హమాలి పని అయినా వెళ్ళిపోతారు వాళ్ళు. అంత డిమాండ్ ఉంది. సాతని కైకి పోలేమమ్మా తల్లి, నువ్వు 1000 రూపాయలు ఇచ్చిన మా కాలి చేతులు పోగొట్టుకోమ్మా మనం హమాలి పనికి అంటారు. हमारी पनी नहीं बेलदार पनी जाने का उन्होंने అదేనా చెప్పులు కొట్టుకోనిలే, ఎవరి పని వాళ్ళది. పోయమ్మా అంటారు. డిమాండ్ डिमांड करते देखिए कई की बातें करती हैं कि वाह तो मारने का नहीं क्या नहीं कलर क्या कि कपड़े लगा लेती है ब्लैक कलर की दोनी वाइट येलो हो जाती है अब एक लकड़ी थी तो ये है कई की लकड़ी मैं कुछ लकड़ी देखी नहीं है अरे हाँ देखो तू ले वो बैठी है तल्ला क्या चीज है। कई की लकड़ी कहाँ है ये 2 लकड़ियाँ तो है यहाँ से चीची ये छोटे छोटे पलके पर रख लेते हैं भाईजान ఇటు కొట్టేది ఉంది ఇంకా పెయింటింగ్ ఇదో ఇక్కడ ఉన్నాయి చూడండి దండిగా ఉన్నాయి ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది వీళ్ళకి పని రేపు పొద్దున లోడింగ్ అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలా ఒకవేళ లోడింగ్ చేస్తే ఖచ్చితంగా వీడియో పెడతాం మంగళవారమేలే బొమ్మ ఉమ్? మంగళవారం రేపు ఈ రోజు రాత్రికి ఎక్కుతున్నారంట వాళ్ళు అడే సోమవారం అంట నైతో అనే పూజ అడే సోమవారం గర్భులు अरे बड़े दूर आज क्या आइतवारू अब रात को निकलती सब हजर लोड़ा अब वतट नहीं नहीं सोमवार नहीं क्या नहीं कड़ा सोमवार नहीं कड़ा मंगलवार नहीं ఈ జెయింట్ వీల్ వాళ్ళు చచ్చిపోయినారో ఏమో రానే రాకున్నారు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిందంట చచ్చిపోయినారు వాళ్ళు అన్ని పోయినాయంట. ఇక్కడ నుంచి ఒక్కడు కదిలినాడు అనుకోండి అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అగ్గేం మగే ఏంటి వీళ్ళోడు అపోలో హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. वीडियो उन्हें भी देखे तो तुम्हारा बैंड बजाती దేకందులో बैंड యాక్సిడెంట్ होया जी का तो एक्सीडेंट हुआ करेक्ट चू तेलुगु में बात करो उर्दू में बात करो तो अर्थम होता नहीं తెలుగులోనే కదా చెప్పేది నేను. एक्सीडेंट हुआ नहीं తెలంగాణ భాషలో మాట్లాడాలి. एक्सीडेंट हुआ है కానీ मरया नहीं कहता कौन मर गया जाता नहीं है कि तुम्हारा डायलॉग इनका डायलॉग जाता नहीं है. नहीं नहीं ले యాక్సిడెంట్ అయింది కానీ చచ్చిపోలేదు తెలుగు में बात करता हूँ యాక్సిడెంట్ అయింది అంట, అన్ని కాలు చేతులు పడిపోయినాయి. కింద పెయింట్ తగలకూడదని ఇట్లా కట్టెల మీద పెట్టుకుంటున్నాడు వీళ్ళ భార్య భర్త కట్టెల మీద కాదు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చదువుకుంటున్నారు హాస్టల్లో కర్రలు కర్రలు फलटागे 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 ये फलटा नहीं ये मार को फलटा दे ये उठा खड़ा करा लेंगे आज ये फंटा को मारने के डंपो अच्छा होता. చపాతీలు చేసిందంట బిర్యానీ చేసిందంట తినేవాడు సస్తాడంట. తినేవాడు యాడు సావడలే आगे क्या हमारी नहीं ये पेंट देख क्या देखे सीधा ये सीधा उन खड़ा कर दोनों मारे सब हम मैंने माँ కైగా భాయి ఏం బావా ఇది ఏం పని బావా మొత్తం సగం పెట్టి మేనత్త లెక్క చేస్తున్నావు గుడ్డోళ్ళకి నడ్డోలు పని. నువ్వు గుడ్డోనివే ఎంత చేసినా ఏడో ఒక కురువు ఉంటుంది పెయింట్ పని అంటే. ఇక్కడ చూడు గుడ్డోని లెక్కనే చేస్తాను పని మొత్తం ఇలా గుడ్డోళ్ళు నడ్డోలు అంటే అంతే, ఇంకా టచింగ్ చేయాల్సిందే. టచింగ్ చేస్తాం నువ్వు అయితే నువ్వు గుడ్డోనివే అటు కాదు, కళ్ళకు అవి కొడతా ఉంటే మబ్బు పడిపోతాయి. ఎండ కన్ను కనపడకున్నాయా రైచి కట్టే పగులు కట్టే దాంతో కొమ్మ వస్తుంది పెయింట్తో. ఎల్లో అంటేనే డేంజర్ ఎల్లో రెడ్ డేంజర్ వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు గొడవ పడుతున్నారు ఆడ ఎందుకు వచ్చిన పంచాయతీ మధ్యలో దూరకూడదు ఆడ హాస్పిటల్కు నువ్వే పిలుచుకోపోవాలా. నాకు అవసరమే లే వాళ్ళు ఏమైనా కొట్టుకొని చావని అంట నేను ఓ మాడజా భైజాన్ కుసమన్న అదే అది అడిగి అది కొట్టుపో సగం పెట్టిన మేనత్త లెక్క పెట్టినావు వీళ్ళ కోసం వీడియో తీస్తున్నాను నేను ఇల్లు ఫన్నీగా ఉంటుందని అబ్జరా సామ్యకి అబ్జరా కొంచెం ముందరికి ముందరికి దేహాయిచు क्या पकड़ी आप मैं क्या పకైనా నేను ఏం వంట చేయలే मैं ఊరికి పోవాలి అనుకొని రెడీ అయినాను మీ అన్న ఉండి అప్పుడే వద్దులే నువ్వు ఈయనే ఉండు కరాయినాయి. నువ్వు వద్దులే ఈయనే ఉండు నేను ఊరు వేయించిన తర్వాత పోదువులే అన్నాడు ఇంకా గమ్మునున్నా పిల్లలు హోమ్ సిక్ వస్తామన్నారు ఇంటికి పట్టాలు తప్పినాయి. రైలు పట్టాలు తప్పినాయి
నేను ఇంటికి పోవాలంటే ఏదో ఒకటి సాకు దొరుకుతూనే ఉంది. నేను ఇంటికి ఎప్పుడు పోవాలనో ఏం కథనో అర్థమే కావట్లేదు. రావమ్మ ధనలక్ష్మి నువ్వమ్మ. ఓనరమ్మకు పూజ బ్రష్ జరుగుతలేదంట టీ పోయమ్మా. ఆ ఓనర్ అమ్మ ఈడ కూర్చొని మాట్లాడబెట్టుకుంది. అన్నకేయాలా ముందు అన్నయ్య వేయాలా? బ్రష్ జరగట్లేదంట టీ పోయమ్మా. अन्ना कट छोड़ है पाप बीच में पाप भाभी खेल लेते हैं भाभी किसी मेरे से गाँव को जाको पापा को गोंग को जाको 4 रोज रहना वाल को देखी पाम पुना ले ले ये आती हैं लेबर्स आती हैं बोल थोड़ी ना लेबर के है बोला లేబర్లు దొరకరు ఒకసారికి దొరకరని వీళ్ళ సావు मैंने దొరకరు డిమాండ్ సావు मैं बताचु नहीं भाईजान కరెక్ట్ కరెక్ట్ నువ్వు ఏం చెప్తా కరెక్ట్ అంతేగా ఓనర్ అని బెదిరిపోతున్నావా లేదా ఇంకా నా నోరుకి తట్టకలేక నువ్వు అంతేనా అంతేనా అంటున్నావు అంతేనా అంతేనా तुम्हारे भाई कहाँ दिखते नहीं है पोटला नक्कले मुर्गी काटा तो फिर जिंदा अगे आपको तो ये गेट मारे ना आप पूरे कपड़े लगा लेती है। हाँ बैठेंगे ये ढक्कना है 2 जगह पे अरे बाबा मैं देखी नहीं बैठ गई हूँ ले लो पीट लेता बैठो आपको धो लेते ఇది 4 డ్రెస్ పెయింట్ అంటించుకోవడం. నేను కొట్టకపోయినా కానీ పెయింట్ అంటించుకోవడంలో ఫస్ట్ ఉంటా. చిన్నపిల్ల కంటే ఎక్కువ నేను. చిన్నపిల్ల పాలు ఒకటి లేదు, కాలు కూడా లేవు, కాళ్ళు రాలే ఇంకా. మెడికల్ స్టోర్ నుంచి బాటలు తీసుకొస్తాం మాడాలతో ఆడేవాతాం కరతో సీదావాతాం కర మెడికల్ స్టోర్ పాల బాటలు నొక్కలో పాల డబ్బా కావాలన్నా వద్దులే, నీ తలకాయ కావాలా వేసి కోరితే దాన్ని కడుచుకుంటా పెయింట్ ఇంకొకటేసారి. మనుషులు తలకాయ తింటే మళ్ళీ నరపక్షి అయిపోతావు. హోటల్ తలకాయ తిన్నావు కోరితే దాన్ని కడుచుకుంటావు చూడు. ఈ జైంట్ విల్లులో ఎక్కుతావు. నేను దానికి కడుచుకుంటే వాళ్ళు బతికి వచ్చేస్తారు. జైంట్ వీల్ మళ్ళీ స్టార్ట్ చేసిన ఒక్క సీట్ ఇప్పిదేసినారు, వెళ్ళిపోయినారు. రేపు లోడింగ్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి లోడ్ ఎట్లా చేసుకుంటారు అని. ఎన్ని ఏళ్ళు పోతాయి, ఎన్ని కాళ్ళకు దెబ్బలు తగులుతాయి, ఎట్ట నడుములు పట్టుకోపోతాయి, రాత్రికి కష్టం ఎట్టుంటది, ఎట్ట దొల్లి 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 అదే ఈ మారు నై బోల్తి ఈ దెబ్బ కాదంటావా? దెబ్బనే బిరుకో లోడింగ్ లోనే కదా, లోడింగ్ లో ఫిట్టింగ్ లో అయితే వస్తాయి ఇవి దెబ్బలు చూడండి. మాడాలతో దాల్కోవి హై ఆల్రెడీ దాల్కో హై దెబ్బలు పడే లోపల దెబ్బలు పడే అంతే. ఇంకా దెబ్బలు తగులుతాయి పని చేసుకోవాలి, ఇంకా దెబ్బలు తగులుతాయని పని చేసుకోకుండా ఉంటే అయిపోయింది. లోపల దెబ్బలు కానరాని దెబ్బలు తగులుతాయి. దీని అమ్మ ఎవరికి చెప్పుకోలేము. నువ్వు పెయింట్ పూస్తున్నావా రాస్తున్నావా? నేను పూసుకొని స్నానం చేసుకుంటా. నా పని స్నానం చేసేది. ఈ బకెట్లో ఏంటికి కలిపినావు బాబు పెయింట్? నువ్వు మీ అన్ననే కలిపింది. బకెట్తో పెయింట్ కొట్టాలా? బకెట్తో కొట్టాలి. పెరుగు ప్యాకెట్ పెయింట్ బకెట్ అయిపోయింది. పెరుగు బకెట్ వచ్చి బోలి సో భాई పెరుగు బకెట్ కై కా కన్ఫ్యూజ్ అయ్యాది. मैं क्या కన్ఫ్యూజ్ అవుతుంది? తినేవా లేదమ్మా? లేదు బాబా, ఆకలి అవుతుంది, తినాలి. ఆకలి అవుతుంది అమ్మ, నాకు తినకు, పోయి తినుపో. నీ బుర్ర తిందామని కూర్చున్నా నేను. ఏమైంది నీ తలకాయకి? ఏంటో గేట్లో కొట్టేది నేను కొట్టుకుంటున్నాను మాటలు. సీదా మారోజీ సీదా మారా ఏం ముఖ్య కొడుతున్నావా? కూలీ తీసుకుంటా. 2 టీలు వేసి అట కాదు, 1 రూపాయను 2 టీలు వేసి 10 టీలు అనింది. 20 టీలు 10 టీలు ఉన్నాయి. 10 టీలు నేనే తగ్గించాను. ఓకేనే ఇచ్చారా నీకు కూలీ? ఎంత ఇచ్చినారు బాబా కూలీ? నాకు 600. నేను నమ్మొచ్చా? నమ్ము, నమ్ముకున్నావంటే నీ ఇష్టం, అది నీ ఇష్టం. జెండ చెట్టు కాడికి పోతాం, కైగు వాగ్దానం చేస్తాం సత్యమని. అమ్మా
ये भी मान लेता हो जी कि तुम कहीं का मानना मारती ही నీ మొగుడు చేసే పని అంతా సగం పెట్టు మేనత్త లెక్క అన్ని సగం సగం చేస్తున్నాడు. मान लेगा तो ఊకే అట్ట రాచన్నాడు పైన ఏదో. कहिए कि वो एक ही मारी है 3 मारे तक होगा वो एक ही हुट मारे खाली ये अंदर कौन मारना है एक ही तो मारे तो होगा ना काम हाँ देखो कैसा मारेगा तो खड़ा करा उधर से दिखता है को అలా నాకు డబ్బులు యాకో ఏం పని చేయడం లే సగం సగం పని చేసి నేను ఏమమ్మాలో నాకు తెలుసు. ఇంకా ఇక బెచ్చుకాతి ఏమమ్మ వస్తావు. యాదో నాకు తెలుసు. బ్రేక్ డాన్స్ లో మెయిన్ పార్ట్ అదే మధ్యలో ఉంటుంది చూడు ఎర్రది, అది ఎత్తుకొని పో, భుజాన్ని ఎత్తుకొని పో. బ్రేక్ డాన్స్ ఓనర్కే ఆడ ఐకం పెట్టేస్తా. ఆడు రాడులే, వాడు నీకు దొరకడు. ఎందుకు టీ తాగుతాం రా నువ్వు టీ తాగి బిర్యానీ తినని పిలిచినా కానీ రాడు. వదిన లేనప్పుడు వదిన ఉన్నా లేకపోయినా కానీ నీకు దొరకడు. నా మాటిను. ఆడ బ్రేక్ డాన్స్ మీద ఎర్రది కనపడుతుందా? ఆ బొమ్మ ఆడ ఆ బొమ్మ కాదు, ఇప్పుడు కనపడతలేదు. అది ఎత్తుకోపో, అది లేనిదే పని జరగదు వానికి. మెయిన్ పాయింట్ అదే. చెప్తా ఓ భుజాన్ని వేసుకొని ఉరుకు. భుజానిగా అది కిరానే ఎత్తలేకుండా ఉంటే నేను భుజాన్ని వేసుకొని చచ్చిపోవాలన్నా ఎత్తలేక. అదే మెయిన్ పాయింట్. అది లేకపోతే అస్సలు వానికి కొనుక్కున్న వాళ్ళు అయితే బీడీలు కొనికుండా సస్తారు ఇంకా కైక బీడీలు కట్ట बीड़ियां कट्टा दिलेने का मर्यादा तीन बोलता हूँ भाभी भाभी दो पार हुआ अगर को बोलेगा ना तुम्हें अब खाना खाते पड़े आता मौसम अंदर था बता ठहर खाएंगे నేను ఇలా కూర్చున్నాను. అలా పెయింట్ చేస్తున్నారు. రమేష్ అన్న అక్కడ పెయింట్ बोला तो చేస్తున్నారు. खाना खा ले को आराम से मारे या समय भी टाइम है तो हाँ होंगे అదిగో రమేష్ అన్న డ్రాగన్ ఎంత బాగా కొట్టినాడు. గ్రీన్ కలర్ కదా రావాల్సింది, ఎల్లో కలర్ వచ్చింది. కొంచెం పిల్లడు తండిగా వచ్చిందని మళ్ళీ కొడుతున్నాడు రమేష్ అన్న. ఆయనదే ఆ డ్రాగన్. ఎవరంతకు వాళ్ళు చేసుకుంటారు పెయింట్. మధ్యలో మాకు వాడుకుంటున్నారు అందరూ. నువ్వేం ఊకి పని చేస్తున్నావా? డబ్బులు తీసుకుంటలేవు. రబ్బర్ బ్యాండ్ తగిలిచ్చి ఇస్తున్నారు కట్టలు కట్ట ఏం లేవు, చిల్లరే కట్ట అవుతుంది కదా. రబ్బర్ బ్యాండ్ తగిలిచ్చి ఇస్తాడు మా మరదలు. రబ్బర్ బ్యాండ్ నాకేం సంబంధం? నువ్వు నాకు కొలంబస్ కొడుతున్నావా? మా ఆయన బ్రేక్ డాన్స్ కొడుతున్నావు, నాకేం సంబంధం? వాడు ఇస్తాడు, నువ్వు ఇప్పించుకో. సరేలే సరేలే నేను కొలంబస్ ఇప్పించేస్తా, కానీ అది నేల మీద ఉండకూడదు. మళ్ళీ ఫస్ట్ కన్నా నుంచి మళ్ళీ రివర్స్ అయింది ఈ వీడియో. భుజం మీద ఎత్తుకుని మన ఉంటే లారీలో ఉండాలా, లేకపోతే ఫిట్టింగ్లో ఉండాలా. కింద ఉండకూడదు. అట్లా చెప్పు, రోజు 2000 కూలి ఇచ్చా. నా కొడుకు కొడుక మొయిలేడు లేదు, నాకు అలా సంబంధం లేదు బాబా. కూలి వద్దు. నా కొలంబస్ ఉంటే ఫిట్టింగ్ మీద ఉండాలా, లేకపోతే భుజం మీద ఉండాలా, లేకపోతే లోడ్లో లారీలో ఉండాలా. కాళ్ళు చేతులు పోగొట్టారు. ఏమైనా చేసుకో, కాళ్ళైనా పోగొట్టుకో, నెత్తైనా పగలు కొట్టుకో. వద్దులమ్మ తల్లి నీ కూలి, నీ కూలికే భయం. అది నీకు అదో ఆడ చూడు ఎర్రది, అదే ఆడ నీకు బొంపర్ ఆఫర్. అది వేసుకొని భుజాన వేసుకొని ఉరుకు. నేను పట్టుకుంటే అడుగు ఎప్పుడైనా. 2 అడుగులు వేసి ఆడనే పట్టుకుంటా. అదల్లా నాకు సంబంధం లే. నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేవు అది ఎత్తుకొని. నేను ఐడియా వచ్చాను, నీకు డబ్బులు కావాలంటే అది ఎత్తుకోపో అంటున్నా. డబ్బులు కావాలా వద్దా? దొంగతనం చేయాలన్నా, పట్టుకొని కావాలన్నా. దొంగతనం ఎవరు చేయమంటున్నారు? అది ఎత్తుకొని ఆడ వెనకలో కనపడుతుంది కదా, అది బ్రేక్ డాన్స్కి మెయిన్. అది ఎత్తుకొని భుజాన్ని వేసుకొని పో. సగం మధ్యలో వీడియో వదిలేసిన అనుకుంటున్నారా? యాడికి పోలే, ఇన్నే ఉన్నాను. దో వీళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తుంటే ఈ వీడియో కంటిన్యూ చేద్దాము. ఇంకా పెయింట్ కొట్టేది ఎన్ని సంవత్సరాలకు చేస్తారో వీళ్ళు, ఏం కథ. సంవత్సరాలు అయిపోయినాయి. ఒక్క దీనికి పెయింట్ చేయడానికి కనీసం అంటే గంట సైడ్ తీసుకుంటున్నారు. మీరు రోబోలా? రోబో మాదిరి చేయాలి అంతే కదా. కళ్ళు మూసి తెరిసే వరకు అయిపోవాలి. లేకపోతే మిషన్లో సగం పడి నేలనే నాకేస్తుంది. మిషన్తో కొడుతుంటే సగం వరకు కిందనే పోతుంది. అందుకు మిషన్ కన్నా బ్రష్లే బెటర్. లైఫ్ రాదు పెయింట్. ఈ పెయింట్ బాగా లైఫ్ వస్తుంది బాబా. ఇది బాగా వస్తుంది, అది రాదు.
ఇది రాదు. స్ప్రేది ఏమంటే పలసంగా పడుతుంది, పడసంగా పడుతుంది, తొందరగా పోతుంది, ఫినిషింగ్ బాగుంటుంది కానీ పనికి రాదు. తొందరగా పోతుంది. ఈ రఫ్ అండ్ టాప్ ఉంటేనే దీనికి బ్రష్. ఆ పక్క నుంచి కొట్టుకుంటారా, అది వస్తుంది ఇట్ట, నేను ఇట్ట పోతా. నువ్వు అట్టవో అది ఇట్ట వచ్చేది. మొత్తం రివర్స్ పని చేస్తుంటారు. పెళ్ళం ఎడం పక్కన ఉండాలా, మొగుడు కుడి పక్కన ఉండాలా. ఎవరు పెళ్ళం చేయి పక్కన, నువ్వు యా పక్కన ఉన్నా కానీ కనపడవు. ఈ చెల్లెలు కోరి చేసుకునేది చేత. అవుగే, ఇలా లవ్ మ్యారేజ్ అంట. లవ్ స్టోరీ చెప్పు బావా. ఫస్ట్ ఎప్పుడు మా చెల్లెల్ని చూసినాం? డైరెక్ట్ చూసింది, డైరెక్ట్ చూసింది. డైరెక్ట్ చూస్తేనే చూసిన అంతే. దీని అమ్మ భద్రకాళి చూసినట్టు చూసింది. భయపడినా నేనే. మా బుజ్జి, మా నాయన బుజ్జి చూడుమా, మనం తింటాం పక్కకి సర్దుకుంటాం, జీవితాంతం ఉండేది మీరే ఇద్దరు మొగుడు పిల్లం, మనం చేస్తాం విడిచిపెట్టేస్తామ్మా, చూడు మా తల్లి నచ్చినాడా లేదా అని చూడుమ్మా, నీ మీద ఆధారం ఉంది. మారం పెయింట్ మర్చిపోతున్నా, ఈ మూలకు కొట్టు. ఈ మూలగా అది కొద్ది బే అదే అదే సమారా ఏమి మనం చేస్తాం పక్కకు తప్పుకుంటామ్మా, నువ్వు చేసుకునే దానికి నువ్వు చూడు మా తల్లి అన్నాడు. చూసేటప్పుడు ఎట్ట చూడాలా, సిగ్గుపడతా సైలెంట్ గా కళ్ళు తెరచాల. కళ్ళు తెరిచేటప్పుడే అని భయపడి చచ్చిపోయినా, హరిపోయినా బయటికి. పోయమ్మా ఏమరా అంటే, ఏంటిలే నాయన పాపం మొదటిగా ఉంది, మంచి ఒక అదోలాగా ఉంది, వింత జంతువులు ఎక్కువ అనుకున్నావు నువ్వు, ఇంత డేంజర్ అనుకోలే పాపం అని. మా చెల్లెలు బానే ఉంది కదా, ఇప్పుడు తయారైంది, ఎప్పుడు పీనుగ మాదిరిగా ఉంది. ఇప్పుడు నిన్ను తిని లావైంది అంటావు. లే నాకు మెంటల్ లేపి అదే నిన్ను సగం వరకు తినేసి లావైంది. రక్తం ఒకటి విడిచిపెట్టినావు, అందరు లోపల కండలు ఎముకలు కరిగిపోతానే నాయి, ఎవరికి చెప్పలేదు నా బాధలు. చూస్తేనే భయపడిపోయినా. ఏరా ఇట భయపడినావు? లే ఆడ మంచిని అట్ట చూస్తే భయపడతాను ఏమరా అంటే, నేను సిగ్గుపడి పారిపోయినా. ఇంత దేక్తే భాగ్యం భైజాన్ చూస్తేనే పారిపోయినాడు. చూస్తేనే పారిపోయినా. అక్క ఇటు కూడా ఆడవాళ్ళు ఉంటారేమో. ఇది లవ్ స్టోరీ మీది అంతే. ఒకసారి చూసినారు, రెండోసారి తాంబూలం పెళ్లి అంతే. ఇలా చూసా తాంబూలం గిమ్మూలం అయిపోయింది. దీని అమ్మ పెద్ద ధరగా ఊడ్చుకునింది, నాకు ఆటో ఉండింది అప్పే ఆటో. డైలీ దీనికి చూడాలా అని చూస్తాండే, బయటకు వస్తాయి చూస్తామా అని. లే కనపరాలే కై గిద్దికి తినేసి ఎందుకే కనపడకుండా నువ్వు దాక్కున్నావు. వాళ్ళ ఇంట్లో బయటికి రాకూడదు, వాళ్ళ అక్క ఇంట్లో అప్పటికి పెళ్లి కాలే కానీ బయటికి రాకూడదు అన్నారు. బయటికి రాలే కాదు, పెద్ద హీరో వస్తున్నాడని బయట నుంచి కిటికీ ఆడాల. ఊడ్సుకు పోయి రాత్రి 12 గంటలకు వస్తే లైట్లు ఆఫ్ చేసి దొంగ చూపులు చూసింది. అంత సీన్ లేదు, ఖర్చు పోగొద్దు దొంగ చూపులు చూసింది. ఎందుకు లైట్లు ఆఫ్ ఎప్పుడు కాదు అని ఆలోచించి మళ్ళీ పొద్దునే లేచా, కావాల్సిన డబ్బా తీసుకొని దొరికి పోతా. నేను ఇంటి ఎదురుగానే, వాళ్ళ అక్క ఇంటి ఎదురుగా పోతానే కానొస్తుంది అంటే కాంతి. పెళ్లి చూపులు జరిగిన ఎన్ని నెలలకు పెళ్లి జరిగింది? వారమే సెంటాలి, వారం అయితే సెంటాలి, వారం చూసినారు. ఒక 2 రోజులు 3 రోజులకే పెళ్లి. నాకైనా ముందా చాలా మంది చూసినారు. నీ అదృష్టం ఉందిలే బాబా, మా చెల్లెలు ఏం చేస్తామని తప్పించుకోలేవు కదా. కాదు, పెళ్లి చూపులు చూసిన వారానికే పెళ్ళిళ్ళు అంటే నువ్వు ఇన్నిసార్లు ఆర్డర్లు వేసుకొని మా ఇంటికాడ చుట్టూ తిరుగుంటావు. ఎన్ని స్ట్రెంత్లు వేసావు నువ్వు, అందుకే నీకు స్ట్రెంత్ పడింది, పెద్ద స్ట్రెంత్ పడింది. పొంగడుతుంటారు ఒక వతాచు. ఆ లవ్ స్టోరీ జరిగింది, పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టినారు. పెళ్ళి అయిన కొత్తలో బాగుంది. పెళ్ళి అయ్యి పిల్లోడు ఎప్పుడు పుట్టినాడో కిరీటం పెట్టేసింది. నేను చెప్పినట్టు నువ్వు వినాలా, డాన్స్ చేయాలా. ఇప్పుడు జీవితం అంతా డాన్స్ చేస్తున్నా. అది లోపల నుంచి నవ్వుతా ఉంటుంది. గజ్జలు కట్టుకొని డాన్స్ చేయాలా నువ్వు? గజ్జలు కాదు, లోపల మనసులో నుంచి వస్తుంది.
ఇక మన మార్తింగ్ క్యానకి నా డబ్బులు ఇవ్వకు నాకు ये मैं मार तू लेके ये मार दूंगे झुक्को मार दूंगे ये होया ना झुको फिर झुको मारती मैं किस बात मार होगा नहीं मार रहे थे कहता हूँ तू मारती भाई मैं मारता नहीं अरे हाथ स्पीड ఇది మా బావ లవ్ స్టోరీ. పాపం పాప బలి అయిపోయినాడు, అందుకే పుట్టి అయిపోయినాడు. మా చెల్లెలు తొక్కేసి బావా నా ఫుల్ సపోర్ట్ నీకేలే బావా. నేను బాగా కూడా అయిపోయినాయి చూడు లావుగుంటివా అవి మోటార్ అయ్యి బాగుంది गोरे थे जरा అప్ కాలే హోగే. మా బావ సౌదీ కూడా పోయొచ్చినాడు, ఈమె చేతిలో చిక్కిపోయినాడు. అందరితో తప్పిపోయి ఈమె చేతిలో ఇరుక్కునే. అది ఎందుకంటే అందరికి పోయి చేసుకొని బాగా సాకి నన్ను సాకలేకపోతున్నాడు. బొంగులే సాగుతాడు ఎందుకు సాగడు? ఇద్దరు పిల్లల్ని నిన్ను సాగుతాడు. ఇద్దరు వాయికి పెండి మారవయ్యా ఇద్దరు వాజికి. ऐसे हाथ मारो మాడదు ఇది మా బావ లవ్ స్టోరీ. మీకు నచ్చినట్టయితే సౌదీ స్టోరీ కూడా చెప్తాడు మా బావ, ఇంకొక వీడియోలో చెప్తాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ చెప్పు బావా. బాయ్ బోలో బావా. బాయ్. లైక్ సబ్స్క్రైబ్ కోన్ బోలా. లైవ్ సబ్స్క్రైబ్ చేయండి. వెరీ వెరీ థ్యాంక్ యూ. सऊदी के बात है ये सऊदी के इंडिया के बात बात बोलने आता नहीं हमारे उर्दू जुबान है, कड़पे की मुरड जुबान.